నమస్తే మేడం. నమస్తే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మహర్షి పత్రిజీ గారి చతుస్ఫుట ఆత్మ ప్రణామములు. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మనం తెలుసుకునే ముద్ర వచ్చేసి అపాన ముద్ర. ఈ అపాన ముద్ర ఎలా చేయాలి, దాని యొక్క ఉపయోగాలు చెప్తాను. ఒకసారి అందరూ గమనించండి. ఈ చేసే విధానం వచ్చేసి అపాన వాయు ముద్ర చేసి మన యొక్క ఉంగరపు వేలు మధ్య వేలును కలిపి బొటన వేలుతో కలుపుతామండి. ఈ విధంగా మిగతా చిటికిన వేలు, చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుతాము. అదే విధంగా ఈ ఎడమ చేతిలో కూడా సేమ్ ఇదే విధంగా పెట్టుకొని మన రెండు చేతుల్ని తొడల మీద పెట్టుకొని ఆకాశం వైపు అరచేతులు ఉండేటి పెట్టుకొని చేసుకోవాలండి. మనం ఏ ముద్రైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు చేతులు రెండు శుభ్రంగా ఉండాలి, గోల్డ్ లేకుండా చూసుకోవాలి. ఈ అపాన ముద్ర చేసి మనం చేసే సమయం వచ్చేసి 50 నిమిషాలు చేయొచ్చండి. దీనికి కాల పరిమితి అనేది ఏమీ లేదు, ఎంతసేపు అని చేసుకోవచ్చు. ఇది 50 నిమిషాలు చేస్తే మంచి ఫలితం వస్తుందండి. ఆరోగ్యంగా ఉండుటకు ఈ ముద్రను భోజనం చేసిన తర్వాత కూడా 10 నిమిషాలు సాధన చేయవచ్చండి. మలబద్ధకము, మూల శంకు ఉన్నట్లయితే ఈ ముద్రను క్రమం తప్పకుండా కనీసం 45 నిమిషాలు ప్రతిరోజు చేయాలి. ఈ ముద్ర రోజుకు 10 నిమిషాలు సాధన చేసిన దంతాలు ఆరోగ్యంగా ఉండును. మధుమేహ నియంత్రణకు 30 నిమిషాలు సాధన చేసిన తర్వాత 15 నిమిషాలు ప్రాణముద్ర సాధన చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాణముద్ర ఎలా చేయాలనేది చూస్తాం. ఒకసారి చూడండి. చిటికిన వేలు, రింగ్ ఫింగర్ రెండు కలిపి బొటన వేలుకి కలిపి ఉంచాలండి. సేమ్ అట్లా రెండు చేతులు అల్లాన పెట్టుకొని మధ్య వేలు, చూపుడు వేలు వచ్చేసి స్ట్రైట్ గా ఉంచుకోవాలి. దీన్ని ప్రాణముద్ర అంటారండి. ఇది 15 నిమిషాలు చేయాలి. అపాన ముద్ర చేసిన తర్వాత ఈ ప్రాణముద్ర కూడా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కుడి చేతితో ప్రాణముద్ర 30 నిమిషాలు చేసినా గానీ ఈ ముద్ర చేసేప్పుడు ఈ మధుమేహానికి నియంత్రణ చేయడంలో ఉపయోగపడుతుంది అన్నమాట. మనం ప్రాణాయామం చేస్తూ కుడి చేతితో, ఎడమ చేతికి వచ్చేసి మనం ప్రాణముద్ర పెట్టుకొని ప్రాణాయామం ఒక 30 నిమిషాల పాటు చేస్తే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ మధుమేహం ఉన్న వాళ్ళకి తొందరగా తగ్గటానికి. ఈ ముద్ర 30 నిమిషాలు సాధన చేసిన ప్రాణముద్రను 30 నిమిషాలని సాధన చేసిన మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. తలనొప్పి తగ్గుతుంది మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళు. ఈ ముద్ర మరియు జ్ఞాన ముద్ర ఒక్కొక్కటి 30 నిమిషాలు సాధన చేసిన మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. దీంతో పాటు జ్ఞాన ముద్రతో ఒక చేతికి చేస్తూ ఇంకోసారి ఓ 30 నిమిషాలు చేసిన తర్వాత ఇది కూడా చేసినట్టయితే, ఈ రెండు కలిపి చేసినట్టయితే మైగ్రేన్ తలనొప్పి ఇంకా త్వరగా తగ్గుతుంది. గర్భవతులు ఈ ముద్రను 8వ నెల వచ్చినప్పటి నుంచి మాత్రమే రోజు 10 నిమిషాల చొప్పున సాధన చేసిన ప్రసవ వేదం లేకుండా, సిజరేన్తో ఎలాంటి అవసరం లేకుండా సుఖప్రసవం అవుతుంది. పుట్టబోయే పిల్లలు తెలివిగాను, ఆరోగ్యంగాను, బలంగాను, ఎలాంటి రుగ్మతలు, లోపాలు లేకుండా పుట్టుటకు ముందుగా జ్ఞానముద్ర, తర్వాత పృథ్వీ ముద్ర, ఆ తర్వాత ప్రాణముద్ర కూడా ఎంతగానో దోహదపడుతుంది. సోరియాసిస్ సమస్యకి వరుణ ముద్రతో 50 నిమిషాలు సాధన చేసి తర్వాత 15 నిమిషాలు అపాన ముద్ర, ఈ ముద్ర చేయాలి. సోరియాసిస్ సమస్య ఉన్న వాళ్ళు వరుణ ముద్ర చేసి 50 నిమిషాలు తర్వాత ఈ అపాన ముద్ర చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రోజుకు 3 సార్లు చేసిన 2 నెలల్లో ఈ సోరియాసిస్ అనేది తగ్గుముఖం పడటం అనేది మనకు కనిపిస్తుంది. దీనికి వేరే పేర్లు వచ్చేసి మధుమేహ ముద్ర అని, ఆకాశవర్ధక ముద్ర అని, సురక ముద్ర అని కూడా అంటారు. దీన్ని హోమ ముద్ర అని కూడా అందరు. హోమం చేసే పూజల్లో వాడేటప్పుడు దీన్ని హోమ ముద్ర అని కూడా అందరు. ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన చేసిన ఆరోగ్యరీత్యా ఎంతో మేలు చేయును. ఇది విసర్జన వ్యవస్థను క్రమబద్ధం చేసి మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుటకు ఎంతగానో దోహదపడుతుంది. మల మూత్రాలు, చెమట లాంటి వ్యర్థాలను తేలికగా బయటకు పంపును. పైల్స్ నుండి విముక్తించును. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపును. దీని వలన కీళ్ళ నొప్పుల సమస్య కూడా తగ్గుతుంది. ఇది మూత్రపిండాల నుండి పనితీరును ప్రభావితం చేసి మూత్ర విసర్జన కలిగే అడ్డంకిని నయం చేయును. ఈ ముద్ర దంతాలు ఆరోగ్యంగా ఉంచుటకు ఉపయోగపడుతుంది. మధుమేహం నియంత్రించును. నోరు, ముక్కు, చెవులు, కాళ్ళు జబ్బుల్ని, కిడ్నీ సమస్యలను తగ్గించును. ఉదరానికి సంబంధించిన సమస్యలను దూరం చేయును. వాంతులు, వెక్కిళ్ళు తగ్గించును. ఈ ముద్రతో పాటు అశ్విని ముద్ర కూడా సాధన చేసిన గర్భవతులకు కాన్పు అయ్యేటప్పుడు సమస్య దూరమగును. వాయు వాయు వికారము, మూత్ర రోగాలు, మూత్రపిండాల దోషాలు, ఉదర హృదయ రోగాలు, గ్యాస్ సమస్యలు, చెడు అలవాట్లు దూరం చేయని ముద్ర ద్వారా. ఉదాహరణ పొగ తాగటం అలవాటు కానీ, మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్ళు, అతిగా కాఫీ, టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఈ ముద్ర సాధన చేసినా కానీ వాటి నుంచి మెల్లమెల్లగా బయటకు రావడానికి ఎంతగానో దోహదపడుతుంది ఈ ముద్ర. ఈ ముద్ర సుఖ విరోచనానికి ఉపయోగపడుతుంది.
ఈ ముద్రలో అగ్ని, ఆకాశము, పృథ్వీ తత్వాల కలయిక వలన మన శరీరంలో జీర్ణ శక్తి పెరుగును. విటమిన్లు మరియు కాల్షియం లోపం వలన వచ్చే సమస్యలు దూరం చేయును. లివర్ మరియు గాల్ బ్లాడర్ లాంటి శక్తినిచ్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. గర్భిణీ స్త్రీల శరీరంలో గల జీవక్రియలలో లోపాలు అంటే మెటబాలిజం గాని, అనబాలిజం గాని, కెటబాలిజం గాని అంటే సృష్టి, స్థితి, లయలు అంటారు. ఈ ముద్ర ద్వారాగా సరిచేయబడును. ఈ ముద్ర సాధన చేసిన ఋతుధర్మ సమస్యలు, యోని సమస్యలు దూరమగును. ఆకాశ ముద్ర మరియు పృథ్వీ ముద్రల ప్రయోజనాలన్నీ ఇది కలిగిస్తుంది. మనం ఆకాశ ముద్ర, పృథ్వీ ముద్ర మనం చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో, ఈ అపాన ముద్ర చేయడం వల్ల కూడా అంతే ప్రయోజనం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా వచ్చేసి ఈ ముద్ర సాధన చేసిన మనసులో ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగించును. ఇది ధ్యానానికి ఎంతగానో సహాయపడుతుంది. చేయకూడని దీంట్లో చేయకూడని నిషేధం కూడా ఉంది. అధిక మూత్రం గాని, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళే వాళ్ళకి ఈ ముద్ర సాధన చేయకూడదు. మూత్ర సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ఈ ముద్ర పాటించకూడదు. ఒకసారి ముద్ర ఎలా చేయాలో చూపిస్తాను మాస్టర్, చూడండి. ఈ విధంగా బొటన వేలుని, మధ్య వేలు, రింగ్ ఫింగర్ ని కలిపి మిగతా చిటికిన వేలు, చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. రెండు చేతులు ఇదే విధంగా ఉంచుకొని మన తొళ్ళ మీద పెట్టుకొని చక్కగా సుఖాసనంలో కానీ మన కుదిరినటువంటి పద్మాసనంలో కానీ కూర్చొని ఈ ముద్రను సాధన చేయొచ్చు ప్రతిరోజు. దీనికి ఇంత సమయం అనేది ఏమీ లేదు మాస్టర్స్. మనకు అవసరం బట్టి, మన ఆరోగ్య సమస్యను బట్టి సమయాన్ని పెంచుకొని చేసిన ఎలాంటి మనకి ఇబ్బంది అనేది ఉండదు, చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ గారికి సదవస్పటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అపాన ముద్రను చాలా అద్భుతంగా, దాని ఉపయోగాలు ఏంటి, ఎవరెవరు చేసుకోవచ్చు, ఏ ముద్ర చేసుకున్నాక అపాన ముద్ర చేసుకున్నా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ప్రతి అద్భుతంగా చెప్పారు. ప్రతి టాపిక్ కూడా ఆ ముద్ర యొక్క ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఇంకా వేరే వేరే ముద్రలు చేసుకొని కూడా అపాన ముద్ర చేసుకోవచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.